ఇవాళ అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ ద్వారా మీకు తెలియజేయాలి గవర్నమెంట్. మేమందరం మేకపోతే ఎవరు అనుకోలేరు బిడ్డ. మరి మా హక్కులకి మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం పైన ఉన్నది, ఏ ప్రభుత్వం ఉన్నది. ఎలాంటి ధర్నా చేసినా, ఎలాంటి వాయిస్ ఇచ్చినా చీకోటి ప్రవీణ్ అవుట్రేట్గా విశ్వకర్మ సోదరులకు సపోర్ట్ ఏ రకంగా మీ అబ్బాయి రోడ్డుపై రానికి నేను రెడీ ఉన్నా. మీరు రోడ్డుపై కూర్చుంటే నేను రోడ్డుపై కూర్చుంటా. మీరు దీక్ష చేస్తే నేను దీక్ష చేసుకుంటా. నేను మీ కులం కాదు, కానీ మీ కులం అంటే నాకు అభిమానం. హిందుత్వం కాపాడడంలో భాగంగా విశ్వకర్మ సోదరులు చాలా ప్రయత్నం చేసినారు. ఇలా మహానుభావులు ఉన్నారు. ఇవాళ హిందుత్వం కాదు, ప్రపంచం గోడ ఉందాడనే విశ్వకర్మల వల్ల. మరి అట్లాంటి విశ్వకర్మ సోదరుల చిన్న చూపు చూస్తే మేము సహించాం. మీ అంక మేము ఉంటాం. చికోటి ప్రవీణ్ ఉంటాడు. బీజేపీ భారతీయ జనతా పార్టీ కూడా మీకు మొన్న జగన్నాథ్ వచ్చి మొత్తం టీం వచ్చి చాలా సంతోషమైంది. లేట్గా అనుకుంటా మీరు ఎప్పుడో పోరాటం చేయాలి, 10 ఏళ్ళ నుంచి పోరాటం చేయాలి. లేట్గా లేటెస్ట్ ఒక వన్నేనాడు గట్టిగా ధర్నాలు అవసరం పడితే ధర్నాలు చేద్దాం. మేమందరం మీ ఎక్కడ ఉంటాం. మన జగన్నాథతో అన్నా ధర్నా చౌకలో ధర్నాలు అంటామన్నా మీ గురించి నేను కొట్లాడతా. నేను వచ్చి స్టేజ్ మీద కూర్చుంటా, నిరాహార దీక్ష చేపట్టు కూడా చేస్తాను చెప్పి. అంటే హిందుత్వం పిచ్చిన హిందుత్వంలో విశ్వకర్మల పాత్ర చాలా గొప్ప విషయం, చాలా గొప్ప. సో మీకు ఈ సభ సందర్భంగా ఒకటే చెప్తాను, మీకు ఎలాంటి అవసరం ఉన్నా అర్ధరాత్రి ఫోన్ చేయండి. మీ విశ్వకర్మల గురించి నేను వచ్చి పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వచ్చే ఏడాది 10,000 మంది 20-30,000 మందితో ఒక పెద్ద మహాసభ పెట్టండి. నా వంతు నేను సాయం చేస్తాను. మీ యొక్క ఐక్యమత్యాన్ని, మీ యొక్క బలాన్ని చాటి చూపియండి. మీరు నచ్చుకుంటే కాదు చెయ్యలేమంటూ ఏం లేదు. గవర్నమెంట్ మీ దగ్గర వచ్చి మెడల్ వచ్చి నిలబెట్టే దమ్ము మీ విశ్వకర్మ సోదరులకు. సో ఈ అవకాశం ఇచ్చిన సమయం బాగుంది. నేను అయోధ్య పోతున్నా. అయోధ్య రాముడిని కూడా కోరుకుంటా. మా విశ్వకర్మ సోదరులకి ఈ యొక్క ప్రభుత్వము అండగా ఉండాలి. విశ్వకర్మ సోదరులందరూ మంచిగా ఉండాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటా. మరి ఈ యొక్క గొప్ప అవకాశం నాకు ఇచ్చిన విశ్వకర్మ సోదరులందరూ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు. జై